మా దేవుడా, మా జీవితంలో మరొక గొప్ప సంగతిని మేము తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తెలుస్తూ, మరి మేము కేవలము వినువారు మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మా ఆత్మలను రక్షించే ఈ శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించి గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించే వారమై ఉండుటకు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో నాటి నుంచి నేటి వరకు మానవుల యొక్క పుట్టుక, చావు. పుట్టిన ప్రతి వారు చస్తున్నారు, చావక తప్పదు. మానవ జీవితంలో మరి పెద్దలు చెప్పినట్టు 3 పండగలు ఉంటాయని, అది మొదటిది పుట్టినరోజు. మనం బ్రతికున్న మనకు తెలియని దశలో మన పేరు మీద జరిగే ఒక పండగ. దీని విషయం కూడా మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ పుట్టిన దినము, జన్మదినము పండగ చేయటం ఎంతవరకు న్యాయమో మనం తెలుసుకున్నాము. ఎందుకంటే జన్మదినమే రహస్యము. అయినా మనుషులు జన్మదినం మీద చాలా పండుగలు జరుపుకుంటున్నారు. అది వదిలేస్తే రెండో పండుగ పెళ్లి. ఇది మనిషి జీవితంలో ఘనమైనది, దేవుని దృష్టిలో కూడా ఘనమైనది. కానీ ఈ కార్యక్రమం కూడా మనిషి ఆనందంగా జరుపుకోలేని దశ. ఏ మనిషి తన ఇష్టానుసారంగా ఈ పండుగను కూడా ఆనందంగా జరుపుకోవట్లేదు అనేది మీకు తెలుసు. ఎందుకంటే ఇది చిన్నాభిన్నం అయిపోయింది. ఎందుకంటే కట్నము, కులము, ఏదో వయస్సు, ఎన్నో రకాల ఆటంకాలు వచ్చి కులము, మతము పేరుతో ఏ మనిషి దీన్ని కూడా ఘనంగా చేసుకోలేక ఇది ఘనహీనంగానే మారిపోతున్న దశలో, ఆ తర్వాత మూడోది చావు. ఈ చావు మనిషి ఎలాగూ పోయాడు. పోయిన తర్వాత మన వాళ్ళు పండుగ చేసుకుంటారు, అది మన పేరు మీదనే, మనం లేనప్పుడు. పుట్టింది పండగే, అవునా కదా? ఒక కవి రాశాడు చూడండి, నిజంగా వాడు బాగానే రాశాడండి. స్వతంత్ర దేశంలో చావు కూడా ఒక పెద్ద పండగే. కాబట్టి చావు కూడా పండగలాగా అయిపోయి ఖచ్చితంగా మన వాళ్ళు బీదోళ్ళైనా లేనోళ్ళైనా చచ్చిపోయిన వెంటనే చావు ఘనంగా చేస్తారు. బతుకున్నప్పుడు పిడికెడు బియ్యం, బుక్కెడు అన్నం పెట్టలేని పిల్లలు, అవునా కదా? ఈరోజు నేను పేపర్లో చదివాను, చాలా బాధ కలిగింది నాకు. ఒక వృద్ధుడు 3 కొడుకులను కానీ వాళ్ళకు ఉద్యోగాలు చెప్పిస్తే ఆయనకు వ్యాధి వస్తే బాగు చేయించడానికి తాళం వేసుకొని వెళ్ళిపోయాడట. లెక్చరర్ భార్య, అది భార్య లెక్చరర్ అట. కానీ ఆవిడ చావగానే ఏం చేస్తారో తెలుసా? ఓ ఘనంగా పోజు పెట్టేసి సమాధి కట్టమంటే చాలా బాగా కడతారు. ఆ తర్వాత జ్ఞాపకార్థ కూటం పెట్టి, ఇక ఆ రోజు మన వాళ్ళని కనుక మనం ఆలోచిస్తే ఆ జ్ఞాపకార్థ కూటంలో సాక్ష్యాలు, లేకపోతే వారి జీవిత గాథలు, అవునా? మీరు కనుక ఆలోచిస్తే ఆ జ్ఞాపకార్థ కూటంలో కూడా వాక్యం చెప్పడానికి టైం ఉండదు. కానీ ఆయన గురించి సాక్ష్యం చెప్పండి అని చాలామంది పాస్టర్లు అనగా, బోధకులు అనగా విన్నాను. అలాగే చెప్తున్నారు చాలా టైం వరకు. ఆ సాక్ష్యాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం, టైం అయిపోగానే ఆ బొమ్మకు దండేసి అక్కడ ఫోటో పెడతారు కదా, దండేసి దీపం పెట్టి ఓ దండం పెట్టి ఆ తర్వాత తిని పండగ చేసుకొని పోవడం అలవాటైపోయింది జనాలకి. తెలిసినవాడు తెలియనివాడు చేస్తున్నది ఇది. అయితే నేను చెబుతున్న సాక్ష్యాలు, నేను ఆ రోజు విన్న సాక్ష్యాలను వింటే ప్రతివారు ఆయన యొక్క మంచితనం అని, ఇంత మంచోడు అంత మంచోడు అంత మంచోడు అని పొగడమే తప్ప ఏ ఒక్కరు మైనస్ పాయింట్లు ఏం చెప్పలేదండి. నేను అడిగితే ఎందుకు చెప్పకూడదు? మరి ఆయన గురించి చెప్పమన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తప్ప ఆత్మ వంచన ఎందుకు? దాని పేరు మీద ఒక కార్డు కొడతారు, తెలుసు కదా మీకు. దశదిన కర్మనో లేకపోతే జ్ఞాపకార్థ కూటమనో పెట్టి ఒక వాక్యాన్ని చూపిస్తారు. ఈ వాక్య ప్రకారంగా మేము చేస్తున్నాం అన్నాడు వీడు. అదే వాక్యం మీద
ఇప్పుడు అద్భుతమైన సంగతి చెప్పాలని ఆశపడుతున్నాను. అందుకే ఈ జ్ఞాపకార్థ కూటంలో ఎంతమంది, అదే మెమోరియల్ సర్వీసు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆత్మవంచన చేసుకొని అన్యాయం అయిపోతున్నారో. ఆడు బతికుండగా కనీసం అన్నం పెట్టినోడు కూడా ఆయన ఎంతగా మరి పొగుడుతాడో, అతడు బతుకుండగా ఈడు ఎప్పుడు చేస్తే బాగుండని అన్నోడు కూడా సవగానే మాత్రం ఒక మహా మనిషిని కోల్పోయాం, మహానాయకుడు. ఆయన లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది ఒక మహా వ్యక్తిని మనం కోల్పోయామని ఎన్నో నాటకాలు ఆడటం ఈరోజు చూస్తున్నాం. ఇంతకీ క్రైస్తవ ప్రపంచం కూడా ఎందుకు ఈ నాటకం ఆడుతుంది అనేది ఆలోచిస్తే సామెతల గ్రంథము ప్రావర్బ్స్ 10:7 అండి, 10:7 సామెతల గ్రంథము. నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఇది ఇక్కడ వ్రాయబడిన మాట. ఈ మాటను ఎంతో మంది ఇంతవరకు వాడుకోవటం, ఈ చచ్చిపోయిన ఆయన మహానీతిమంతుడని చెప్పటం, ఆయనను గురించి జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం అనటం ఎంతో మంది మరి బోధకుల చేత, మరి సంస్థల చేత చెప్పబడిన మాటలు విన్నప్పుడు నాకు ఇది ఎంతవరకు వాస్తవము అని నేను ఆలోచించాను. ఇప్పుడు నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం, రైటే. ఇంతకీ మనలో ఎంతమందిని నీతిమంతులం? చనిపోయిన వ్యక్తి మహానీతిమంతుడు అని ఒకవేళ ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పగానే కిందున్నోడు ఏమడుగుతున్నాడంటే నవ్వి ఆడంత దుర్మార్గుడు మరొకడు లేడన్నాడు. మరి ఇప్పుడు ఎవరి సాక్ష్యం రైట్? ఏమంటే నేను నీతిమంతుడమ్మా ఈయన నేను చెప్పాను అనుకో, మా ఆవిడ ఏమంటుంది, ఆడు నంబర్ 1 చోరు, నీకేం తెలుసు అని అన్నది అనుకో, నేనేం చెప్పాలి? అలా ఎవరైనా అంతే. నీ ఫ్రెండ్ నీ చూపుతో నువ్వు అన్నావు నీతిమంతుడు అంటే, ఈ నీతిమంతుడు ఎవడో చెప్పాలి అంటే మనం సరిపోం. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడో చెప్పాలి అంటే నీకు మాత్రమే తెలుసు, లేదా నిన్ను కన్నా దేవునికి మాత్రమే తెలుసు. అంటే దేవుని చేత నువ్వు నీతిమంతుడు అని సర్టిఫికెట్ ఉంటే అతడు నీతిమంతుడు, అవునా కదా? ఒకవేళ అతన్ని జ్ఞాపకం చేసుకుంటే నీకేమైనా ఆశీర్వాదకరం, అవునా కదా? ఇప్పుడు మనం ఇంతకీ దేవుని చేత సర్టిఫై అయ్యి దేవుడే చెప్పిన ఈ నీతిమంతుడు ఎవరు? ఈ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలో నీ బ్రతికే నీకు ఆశీర్వాదకరం అని సామెతల్లో మహాజ్ఞాని అయిన సొలొమోను రాశాడంటే ఇంతకీ నీతిమంతుడు ఎవరు అని బైబిల్ అంతా వెతికితే 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ నీతిమంతుడు ఎవరో చెప్తున్నాడు. ఆయన దేవుని యొక్క చిత్తము అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట ఏ బహు మంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను అన్నాడు. అంటే దేవుని చేత నీతిమంతుడుగా సర్టిఫై చేయబడ్డ ఆయన ఎవరయ్యా అని మనం బైబిల్ ఎతికితే ఎవరింతగా నీతిమంతుడు? క్రీస్తు యేసు. ఆ నీతిమంతుల కోసం చచ్చిపోయిన ఆయన యేసుక్రీస్తు.
1 Peter చాప్టర్ 3 వర్స్ 18 అండి, ఎండింగ్లో ఉంటుంది. కాబట్టి నీతిమంతుడు ఎవరు అనేసరికి యేసుక్రీస్తే గుర్తుకొచ్చాడు. మరొక సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. ఇంతకీ నీతిమంతుడు యేసుక్రీస్తు అని మరొక చోట కూడా చెప్పబడిందండి. యోహాను సువార్తలో మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే, మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 19. పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆ పిలాతు భార్య వచ్చి, నీవు ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు అంటే, ఇంతకీ ఎవరు నీతిమంతుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే నీతిమంతుడుగా దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. ఎన్నోసార్లు ఎన్నో రెఫరెన్స్లు తీసుకున్న నీతిమంతుడు యాక్చువల్గా ఆయన. ఆ నీతిమంతుని రక్తములో కడగబడ్డవాడు నీతిమంతుడు అవుతాడు అనేది మాత్రం మరొక చోట వ్రాయబడింది. అది మాత్రం వాస్తవం. కానీ నువ్వు ఆయన రక్తములో కడగబడ్డ తర్వాత నువ్వు నీతిమంతుడు అని చెప్పిందే తప్ప, ఇంతకీ నువ్వు కడగబడ్డది ఎంతవరకు వాస్తవం? ఆ లైఫ్లో ఉన్నవో లేదో తీర్పు చెప్పడానికి నేనెవరు అని అడిగాను, నేను ఆలోచించాను. మరి కాబట్టి నీతిమంతుని రక్తములో కడగబడ్డవాడు నీతిమంతుడని ఎక్కడ ఉందో చూద్దామా? 1 యోహాను 3వ అధ్యాయము 7వ వచనం. First John chapter 3 verse 7. చిన్నపిల్లలారా ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు అని వ్రాయబడింది. అది ఎఫెక్ట్ అనగా ఈ నీతిమంతుని యొక్క రక్తములో కడగబడి ఆ నీతిమంతుని పని జరిగించిన వాడు నీతిమంతుడు అవుతాడు. 1 యోహాను 3:7 ఉంది. అంటే నీతిమంతులకు మూలము నీతిమంతుడు యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకేమని ఆశ? ఓకే, నీతిమంతుని రక్తములో కడగబడ్డ వాడిని జ్ఞాపకం చేసుకుంటే, అనగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మీకేమైనా ఆశీర్వాదం వస్తుందా? నీకేమైనా మేలు జరుగుతుందా? కాబట్టి నీతిమంతుని రక్తములో కడగబడిన నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే నీ కొరిగేదేం లేదు. బైబిల్ ఏమని చెప్పిందంటే డైరెక్ట్గా నీతిమంతులే జ్ఞాపకం చేసుకోండి, మీకు ఆశీర్వాదకరం అని చెప్పింది. ఈ మాట కూడా బైబిల్లో రాయబడిందండి. ఎందుకంటే అతని ద్వారానే మనకు ఆశీర్వాదాలు తప్ప, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటేనే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు తప్ప, నీకు ఆశీర్వాదాలు అన్నాడు తప్ప, నాలాంటి నీలాంటి జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదం అని బైబిల్లో లేదు. ఆలోచించాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎఫ్సీలు రాసిన పత్రిక ఎఫ్ఎస్సి 1:3 చాప్టర్ 1 వర్స్ 3. దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడాడు దేవుడు. అంటే ఏ నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు సామెతల్లో చదువుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నీకు అప్లై చేసుకొని ప్రతివాడిని దుర్మార్గుని పనికిమాలిని కూడా జ్ఞాపకం చేసుకుని నీ టైం అంతా వేస్ట్ చేసుకొని తిని వెళ్ళిపోదామని అలవాటు పడ్డ ఈ జనాంగం ఎప్పుడు బాగుపడుతుంది? ఆలోచించారా లేదా?
ఏదో నాకు ఇష్టం వచ్చిన వచనం దొరికింది, ఇది నాకు అప్లై అవుతుందని తీసుకున్నా, ఎంతకాలం తీసుకున్నా ఈ క్రైస్తవ్యం బాగుపడింది, ఈ ప్రజలు బాగుపడరు. అందుకనే దేవుని ఆలోచనలోకి వెళ్ళి ఈ మాట ఎందుకు చెప్పాడినా అని మనం ఆలోచించాలి. క్రీస్తు జన్మదినం అప్పుడు కూడా చెప్పాను, ఇదే ప్రసంగి రాసిన, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. అతనెవరింతకి? నువ్వా? నీ మరణ దినం కాదు, ప్రపంచానికి జరిగింది మేలు ఎవరి వలన? ఒక్కని మరణం వలన, ఆయనే యేసుక్రీస్తు. అందుకే సామెతల్లో కూడా యేసును చూపించాడు. ప్రతి మాట, ప్రతి వాక్యం యేసే. బైబిల్లో ఆదికాండము నుంచి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం కూడా యేసే. ఎందుకంటే ప్రకటన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటారు దాన్ని? వాక్యం, అంతే కదా. ఏమంటారు? 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఏమంటారు? ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అంటే 1వ వచనం నుండి ఆఖరి వచనంలోనే యేసుక్రీస్తు కనబడతాడు. అందుకే దేవుడు ఆ యేసుని ఇంతగా హెచ్చించడానికి కారణం, ఎందుకంటే ఆయన ఎంత త్యాగం చేశాడో ఆ త్యాగం మరెవరు చేయలేనిది కనుక ఆయనను గురించే మాట్లాడుతున్నాడు. ఆయనను గురించి ఎప్పుడు ఆయనే నా ప్రియ కుమారుడు అన్నాడే తప్ప గురించి మనకు రాయబడలేదు. ఎందుకంటే మనం కూడా ప్రియులమే, కానీ మనం ఎప్పుడు ప్రియులం అవుతాము, మనం ఎప్పుడు నీతిమంతులం అవుతాం. ఈ రోజు నీతిమంతుడు అన్నాడు అనుకోండి, ఈ రోజు నా నీతిమంతుడు అయితే రేపు పడిపోవచ్చు నేను, అంతే కదా, లేనా? ఎప్పుడు నేను నీతిమంతుడిగా తీర్చబడతాను? పోయిన తర్వాత. ఎవరు చెప్తారు నేను నీతిమంతుడని? దేవుడు చెప్పాలే తప్ప నువ్వు చెప్తే చెల్లది. నేనైనా నీతిమంతున్నో కాదో ఎప్పుడు తెలుస్తుంది? కన్ను మూసిన తర్వాత తెలుస్తుంది. నేను అబ్రహాము రోమునకి వెళ్ళానా, లేకపోతే కాలడానికి వెళ్ళానా, ధనవంతుని ప్లేస్కి వెళ్ళానా, అప్పటికి కానీ నాకు మాత్రమే తెలుసు, లేకపోతే దేవునికి తెలుస్తుంది తప్ప ఈడెవడు చెప్పడానికి ఈడు నీతిమంతుడని. అవునా కదా? మీరు ఆలోచించినట్టయితే అందుకనే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అని యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది అక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయం. మీ బ్రతుకులో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసును మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ యేసును మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి ఎలా? జ్ఞాపకం అంటే ఏంటిది ఇంతకీ? అవుతా కదా, యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. రైటే. ఏమని జ్ఞాపకం చేసుకోవా? నువ్వు మా కోసం చచ్చిపోయావయ్యా, అంతే కదా. మనోళ్ళందరూ జ్ఞాపకం చేసుకోరు అదే. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ప్రభువా నువ్వు మా కోసం చచ్చిపోయావయ్యా, ప్రభువా నువ్వు మా కోసం ఇది చేసావయ్యా, ప్రభువా నువ్వు గొప్పవాడవయ్యా. ఇదే ఈ ప్రపంచ క్రైస్తవ్యం చేస్తున్న జ్ఞాపకమా? ఆలోచించండి, ఇది జ్ఞాపకమా? ఎస్ ప్రభువా నువ్వు మా కోసం చచ్చిపోయావు. నేను మొన్న ఒక చోట ఇదే ప్రశ్న వేశాను. ఇంతకీ యేసు ప్రభు మన కోసం చచ్చిపోయాడని ఎవరు చెప్పారు మనకు? యేసు ప్రభు మన కోసం చనిపోయాడని చెప్పింది ఎవరు? యేసే. బైబిలే చెప్పింది మనకు. అంటే బైబిల్ అంటే ఎవరు? యేసుక్రీస్తు వాక్యం చెప్పింది. కాబట్టి ఆయన మన కోసం, నేను మీకోసం చచ్చిపోయానరా అని ఆయనే మనకు చెప్పిపోయి ఆయన చెప్పడం అంటే అంతే కదా. ఈ ప్రపంచ క్రైస్తవ్యం ఏం చెప్తుందంటే, ఏ రోజు చర్చిలో చూసినా, ఏ రోజు మహాసభలో చూసినా ప్రభువా నువ్వు మా కోసం చచ్చిపోయావు ప్రభువా. అరే నేనే కదరా నీకు చెప్పింది, మరలా నాకు చెప్తావేంటి అని మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యానికి రాడు. లూకాసు వార్త 6:46, లూక్ చాప్టర్ 6:46. ఇప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఎలా జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి? ప్రభువా ప్రభువా నువ్వు మా కోసం చచ్చిపోయినావు ప్రభువా అని చెప్పడం కాదు. ఆయన ఏమంటున్నాడు? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను ప్రభువా ప్రభువా అని అనటం అస్సలు బాగోలేదు. ఆయన అస్సలు బాగోలేదంట. అదే మత్తయి సువార్త 7:21 ఇంకో చోట ఏమని? నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించాడు కానీ నా తండ్రి చిత్తం చేయువాడు అంటది మత్తయి. చాప్టర్ 7లో ఉంటుంది అది.
ప్రభువా ప్రభువా నన్ను పిలిస్తే పోడు. ఎందుకంటే నన్ను పిలిచిన మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఎందుకంటే నేనే మీకు చెప్పాను నేను మీకోసం చచ్చిపోయానని. మరలా నన్ను పిలవడం ఏంటి, నాకు చెప్పడం ఏంటి, నువ్వు మా కోసం చచ్చిపోయావు ప్రభువా, నువ్వు చాలా గొప్పడు ప్రభువా అని నాకు చెప్పడం కాదయ్యా, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక. ఇది మీ సొంతంగా చెప్తారు కదా సార్. జ్ఞాపకం చేసుకోవాలంటే మేము జ్ఞాపకం చేసుకుంటాం అంటే, జ్ఞాపకం అంటే ఆయన చేసిన పనులను పొగడడం, లేకపోతే పొద్దాక రాత్రంతా కూర్చొని ఇలాగ చెప్పడమే జ్ఞాపకం అని నువ్వంటే. మరొకసారి చెప్పారు మళ్ళా, ఇది ఈ విషయంలో నువ్వు అడ్డంగా వస్తావని మరలా చెబుతాడు మరొక దగ్గర. 1 కొరింథీ 11వ అధ్యాయం మీ అందరికీ తెలిసిందే, బల్ల కార్యక్రమం. అక్కడే ఉన్నాడు తెలుసా ఆయన. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మరణాన్ని ప్రచురించటం. 11వ అధ్యాయం అదే వరకు ఆయన మరణమును ఎందుకు చెప్పాడు ఈయన. ఇగో 20 చదువు 5 1 కొరింథీ 1 కొరింథీ 11:25 ఇప్పుడు చదవండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఈ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఇది అదే విషయం 24లో కూడా చెప్పాడు. రొట్టెప్పుడు కూడా చెప్తున్నాడు ఏమని, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకే దీనిని. ఇప్పుడు నీతిమంతుడైన యేసును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటిది అని అంటే, రొట్టె తిని ఒకవేళ ద్రాక్షారసం త్రాగి ఏంటి జ్ఞాపకం చేసుకోవడం. ఇది తినటంలో మీరు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, ఆయన మరణాన్ని ప్రచురించటమే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించితేనే యేసును జ్ఞాపకం. అంటే ఎవడైతే సువార్తను ప్రకటిస్తాడో వాడు ఆశీర్వాదం పొందుతాడు. వాడికి కదా పనివాడు జీతములకు పాత్రుడు. పని చేస్తే నీకు ఆశీర్వాదం. అంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంటే, యేసు ప్రభు మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించడమే యేసు ప్రభును జ్ఞాపకం. అదే తండ్రి చిత్తం. నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక. ఆయన చెప్పింది కూడా అదే, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటిస్తే నీతివంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు. ఇది బైబిల్లో ఉన్నది. ఇలా నువ్వు యేసు ప్రభుని గురించి ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే, ఆ రోజు కూడా యేసు ప్రభునే ఒకవేళ వాక్యం గురించి చెప్పుకుంటే ఆ మనిషిని వదిలేసి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు. అది చచ్చిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూటం పెడితే ఆ కూటంలో ఎవరిని జ్ఞాపకం చేయాలి? ఇంతకీ నీతిమంతుడని యేసునే జ్ఞాపకం, ఆయన మరణాన్నే జ్ఞాపకం చేయాలి. నువ్వు జ్ఞాపకం చేయాలంటే మళ్ళీ ప్రకటించడం, అంతేనా కదా. అయితే ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, వాక్యానికి ఎవరు టైం ఇస్తలేడు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి టైం ఉండదు, అంతే కదా. అసలు నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని ప్రసంగం చేద్దామంటే ఎవరూ టైం ఇస్తలేడు. అర్థమైంది. సాక్ష్యం చెప్పు కదా, ముగించుకుందామంటే నేను ఆయన గురించి సాక్ష్యం నేనేం చెప్తాను. నేను మనుషులు పొగిడేవాడిని కాను అని ఒక దగ్గర పౌలు అంటున్నాడు. ఎవరిని పొగడాలి? నువ్వేమైనా పొగిడితే యేసు ప్రభువు దాకా ఎవరిని పొగడానికి వీలేదు భూమి మీద. అర్థమైందిలే. మనుషులు పొగిడితే నీకు శ్రమ. కాబట్టి వీడు మనిషే కదా చచ్చిపోయినాడు. ఆడెవడన్నా కానీ నీ నాయన కావచ్చు, నీ అన్నే కావచ్చు, నీ తమ్ముడే కావచ్చు, నేను నమ్ముకున్న లీడరే కావచ్చు, ఎవడైతే మనకి ఓకే. ఇతన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనుకున్నాం అనుకో. సపోజ్ అసలు నీ తండ్రినో నీ తల్లినో నీ చచ్చిపోయినో నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, అసలు జ్ఞాపకం అంటుంది వారు చెప్పిన పని చెయ్యాల. ఒకవేళ నిజంగా చచ్చిపోయినోడు బతికుండగా నిన్నేం చేయమన్నాడు, ఒకవేళ నువ్వు కొడుకు అయినా, నువ్వు కూతురు అయినా, నువ్వు తమ్ముడు అయినా, నువ్వు లేకపోతే ఇంకెవడు అయినా, మీ అన్నగారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే అర్థం ఏంటికి? ఆయన చెప్పిన పని
చెయ్యాలి. బతికుండగా ఏం చెప్పాడు? అరే ఇలా మంచిగా బ్రతకాలరా, ఇలా ఇలా చాలా నీతివంతుడండి, ఆయనను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉందని చెప్పి వెళ్ళిపోతాడే తప్ప, ఒకవేళ నిజంగా ఆయన భక్తిగా నడిచాడు అనుకుందాం, ఆయనలాగా నువ్వు బ్రతికిన రోజే ఆయనని జ్ఞాపకం చేసుకోవడమే తప్ప చెప్పడం వల్ల కాదు. అర్థమైందా లేదు? మీరు ఆలోచించినట్టయితే ఎవరైనా సరే, ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, ఒకవేళ నేను చేసుకుంటాను అంటే, ఒకవేళ జ్ఞాపకం అంటే ఏంటిది? పోయిన వారు చెప్పిన మాటల ప్రకారము బ్రతకటం. యేసుక్రీస్తు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత నా మాటల ప్రకారం బ్రతుకు, నా మాటలు వెళ్ళి చెప్పు. నేను అనుకున్న విధంగా, నేను నడిచిన విధానంలో నువ్వు నడిస్తే నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు అని యేసుస్వామి అన్నాడు. ఇప్పుడు పోయిన నువ్వు జ్ఞాపకం చేసుకోవడం అంటే, చాలా మంచోడు ఉండే అని చెప్పేసి ఒక 2 ముక్కలు ముగించేసి మళ్ళా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ యథారాజా అంటే నువ్వు పీక్కు తినటం కాదు. ఒకవేళ అతడు నీతిమంతుడైతే ఆలోచించాలి. ఒకవేళ నిజంగానే నీతిమంతుడైతే అతను నడిచిన బాటలో నువ్వు నడిస్తే అతన్ని జ్ఞాపకం చేసుకోవడం అవుతుందే తప్ప, ఇలా స్టేజీ మీద వెళ్ళి ఉపన్యాసం చెప్తే అసలు అది జ్ఞాపకార్థం కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి అన్నాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం? ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకులో ప్రతి క్షణం ఆఖరికి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా లేదు. నీకు జ్ఞాపకం ఏంటి? నీ చరిత్ర ఎంత, నీ బతికెంత? కాబట్టి యేసుప్రభు అంటే నిన్ను జ్ఞాపకం చేసుకోవడం పర్లేదు. నీకు నిజంగా ఆశీర్వాదం, దేవుడి నుంచి మేలు జరగాలన్నా, దేవుని యొక్క మేలును పొందాలన్నా, నువ్వు దేవుడవై దేవలోకానికి వెళ్ళాలన్నా, ఆ దేవుడు మనిషిగా బ్రతికి దేవుడై దేవలోకానికి తిరిగి వెళ్ళిన ఆ యేసుప్రభు, నీతిమంతుడైన యేసుప్రభును జ్ఞాపకం చేసుకుంటే నీకు మేలు జరుగుతుంది, నీకు ఆశీర్వాదం దొరుకుతుంది అని బైబిల్ చెప్పింది. కానీ మన వాళ్ళు ఈ మాత్రమైన పరిశోధన లేకుండా ఏదో తంతులాగా జరిగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నువ్వే చచ్చిపోయిన గురించి జ్ఞాపకార్థ కూటం పెడతాను, పెట్టి దేవా అతని ఆత్మకు శాంతి దయచేయి అని నువ్వు ప్రార్థన చేస్తే నీకు మరొక మహాభయంకరమైన రెఫరెన్స్ ఉంది, అది తట్టుకోలేవు నువ్వు. అందుకే అన్నాడు దేవుడు. మనలు చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, వారికి ఓదార్పు. ఒకవేళ మరోళ్ళు ఏమంటారంటే చచ్చిపోయిన నుంచి జ్ఞాపకం చేయకపోయినా వీళ్ళకు ఓదార్పు, అంతే కదా. వీళ్ళకు ఓదార్పు ఏమని చెప్తావు? మనం ఆలోచించు. నువ్వు ఓదార్చగలవా ఏ మనిషినైనా? చెప్పు చూద్దాం. ఎవరైనా చచ్చిపోయారనుకోండి, బాగా ఏడుస్తుంటారు, మనం వెళ్ళేం చెప్తాం? అమ్మ ఊరుకోండి, అందరం చచ్చిపోతాం, అంతే కదా. అంతకంటే మించేం చెప్తాం? పోయిన ఎట్లా పోయాడు, మనం బాగుందాం లేదని చెప్తాం. నువ్వు ఓదార్చగలిగేవాడు అనుకుంటావు, కానీ ఒకవేళ నీ ఇంట్లో నీ వాళ్ళు చచ్చిపోతే నువ్వు పెడతావు కదా, మరి అప్పుడు వచ్చి వాళ్ళు చెప్తారు ఇది నాటకం, రొటీన్, అది అంతా నటన యాంత్రికంగా జరిగిపోతుంది, అంతే కదా. ఒకవేళ నువ్వు నిజంగా ఓదార్చే గుణం ఉండే, అమ్మ అందరు చచ్చిపోతారు కాబట్టి ఏడవకన్నాడు. ఒకవేళ వాడు నీ ఇంట్లో నీ అమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడవకుండా ఉంటే నువ్వు నిజంగా ఓదార్చేవాడివి. అవును, చావు నీ దగ్గరికి వస్తే నువ్వు ఏడవా? ఇప్పుడు మీరు ఆలోచించండి. కాబట్టి అదే ఓదార్పు. కాబట్టి ఎవరికైనా ఓదార్పు ఏంటంటే వాక్యమే. ఎవరిని ఓదార్చగలది, ఎవరు ఓదార్చగలరు చచ్చిన వాడిని? వాక్యం, క్రీస్తు. కాబట్టి వాక్యం చెబితేనే ఓదార్పు. ఆడు వాక్యం వింటేనే ఓదార్చబడతాడు. వాక్యం లేకపోతే వేస్ట్. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకొని ఓదార్చడం కాదు. ఒకవేళ ఆయన ఇట్లాంటి వాడు ఇట్లాంటి అవతలో చెప్తుంటే ఏడ్చుంటారు, ఇంకా అవును కదా అని ఆయన జ్ఞాపకం చేసుకుని ఏడతాడే తప్ప ఓదార్పు రాదు నువ్వు చెప్తున్న మాటలను బట్టి. అవునా కదా? మీరు ఆలోచించండి. తలుసుకొని ఏడతారే తప్ప ఓదార్పు ఎక్కడిది? ఓదార్పు చెప్పాలంటే వాక్యమే. నన్ను చెప్పమంటే ఏం చెప్తాను? ఏం చెప్పానో తెలుసా అండి? 10 minutesలో చెప్పాను ఓదార్పు అంటాను. చచ్చిపోయినాడు ఎట్లాగో చచ్చిపోయాడు, అర్థమైందా లేదా? ఆలోచించు. నువ్వు ఎన్ని ఏడ్చినా రాదు, నువ్వు ఆత్మకు శాంతి ఇవ్వమన్నా దేవుడేమి ఇచ్చేవాడు కాదు. పని అయిపోయింది. ఇప్పుడు ఆయన మీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, అది విని మీరు సెటరేట్ అయిపోండి. ఈ వ్యక్తి చాలా నీతిమంతుడు అంటున్నావు, కానీ నీతిమంతుడైతే క్రీస్తునందున ఒక మనిషిని నేను ఎరుగుదును. 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్తే పౌలు అంటాడు, ఒకవేళ ఈయన క్రీస్తు నుండే ఉండి చచ్చిపోతే, క్రీస్తు కోసమే బ్రతికి చచ్చిపోతే
ఆ మనిషిని నేను ఎరుగుదును. 2 కొరింథీ 12:2. అతను 14 సంవత్సరముల క్రింద 3వ ఆకాశమున కొనుపోబడను. అది కొనుపోబడనో లేదో నాకు తెలియదు, కొనుపోబడనో నాకు తెలియదు. అతడు దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనుపోబడ్డాడు. ఒకవేళ ఇతను చాలా నీతిమంతుడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, రైటే. ఆయన గురించి సాక్ష్యం చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం కొడుతున్నావు. నిజంగా నీతిమంతుడే అయ్యి ఈరోజు అబ్రహాము రొమ్మను ఆనుకొని పరదేశంలో ఉన్నాడనుకో, ఇప్పుడు ఆయనేమంటున్నాడో ఒకసారి చూడు. ఇదే నీకు ఓదార్పన్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. రెవల్యూషన్ చాప్టర్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి. యేసు ప్రభుల వారు 5వ ముద్రను విప్పగానే పరలోకం 6:9. ఆయన అనగా యేసుక్రీస్తు 5వ ముద్రను విప్పినప్పుడు వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద సుచితిని. అంటే యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారంటే ప్రభువైన యేసు గురించి మొదటి యోహాను 3:7 ముందు జరిగింది ఏంటిది? చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడు ఎవడును ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. కాబట్టి నీతిని జరిగించాలంటే యేసుక్రీస్తు కోసం తన జీవితాన్ని వాడు. యేసుక్రీస్తు కూడా వధింపబడ్డాడు, నువ్వు కూడా ఆయన కోసమే వధింపబడ్డావు కనుక నువ్వు నీతిమంతుడు. కాబట్టి చచ్చిపోయినాడు చాలా నీతిమంతుడని ఒకవేళ నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని నువ్వు ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసుకుంటే ఇప్పుడు నీతిమంతుడు నీ కోసం ఏం చేస్తున్నాడో ఒకసారి చూడు. అదే నీకు ఓదార్పు. ఈ నీతిమంతుడు ఏమంటాడో వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం అంటే ఈ భూమి కిందంటే పరదేశంలో సూచితిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే చచ్చిపోయినాడు ఏం చెప్తున్నాడో తెలుసా నీతిమంతుడు? వాళ్ళు బాగా కూర్చొని తింటారు నాయన, నేనేమో బాగా తినుడు తాగుడు లేకపోతే కొట్లాటప్పుడు కొంతసేపు అయినాక అంతే కదా. చాలా నువ్వు కనుక ఊర్లలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ జ్ఞాపకార్థ కూటం అవ్వడమే ఆస్తుల కోసం పంపకాలు తన్నుకోవటం. తిన్న తర్వాత ఏంటంటే మిగతా కార్యక్రమం అదే. పెద్ద ఆయన చచ్చిపోయాడంటే తర్వాత వాటలు పంచుకున్న దగ్గర గొడవలే. ఆయన కిందికి వెళ్ళి ఏమంటున్నారంటే ఇప్పుడు పైన నటులు నాయన వాళ్ళకి చెప్పే నా రక్తం అంతా ధరపోసి ఇదిగో నేను వచ్చాను, వాళ్ళు వినని మూర్ఖులు వెంటనే వాళ్ళను లేపేయి. ఎంతసేపు ఇంకా ఓపిక పడతాం? వాళ్ళు బాగా తిని ఆనందంగా అదిగో చూడు ఎంత మోసపోతున్నారు, వాళ్ళ ముందు లేపేయి అంటున్నారు. ఇప్పుడు మీరు ఈ మాట విని ఆనందిస్తారో బాధపడతారో మీ ఇష్టం. ఇది ఓదార్పు. ఎందుకంటే నువ్వు అది వింటేనే నీకు ఓదార్పు, లేకపోతే కాదు. ఇక తన్నుకొని వచ్చేది ఆపుకోవాలి ఇప్పుడు, అంతేనా కదా. ఎప్పుడు ఓదార్పు ఇది కరెక్ట్గా చెప్పావు. అమ్మా బాధపడితే కాదు, నువ్వు ఆయన కోసం ఏడవకు, ఆయన నీ కోసం ఏడుతున్నాడు అక్కడ, అంతే కదా. నువ్వు ఆలోచించినట్టయితే నిన్ను లేపేయమని దేవుని దగ్గర బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, నువ్వు ఆయన కోసం ఏడుతున్నావు. ఆలోచించి ఇప్పుడు దేవుడు ఎంత చక్కని మాట చెప్పాడో. ఇది విన్నాకనైనా మరి నువ్వు మారాలి. ఎందుకంటే మా రక్తము నిమిత్తము ఎందాక తీర్పు తీర్చక ఎందువు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదయ్యా. ఇప్పుడు ఏడుతున్నారా, తెల్లాళ్ళు ఎత్తి నన్ను మర్చిపోతారు. ఆ తర్వాత యథావిధి జీవితం వాళ్ళు మారలేక ముందు భూలోకానికి తీర్పు తీర్చేయంటే యేసు ప్రభువు తొందరగా రప్పించు అంటే అతను కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పోయి పరదేశంలో ఉన్నవాడు కూడా త్వరగా యేసు ప్రభును రప్పించు.
పోనీ ఈడు దుర్మార్గుడే, నువ్వు నటించి ఏదో ఇక్కడి నుంచి బాధపడుతుంది, నిజంగా చచ్చిపోయి నరకంలోనే ఉన్నాడు అనుకో, ఆడు కూడా నీ గురించే ప్రార్థన చెప్తుండు, నువ్వేం బాధపడవు. అంతే కదా. ఒకవేళ మీరు కనుక అలా ఆలోచించినా వాళ్ళు మంచోడు కాడు అనుకున్నాం, మాకు తెలియదు అతడు ఇప్పుడు నరకానికి వెళ్ళాడో పరదేశికి వెళ్ళాడో నేను చెప్పలేను. పరదేశికి వెళితే మీ గురించి ప్రార్థన చేస్తాడు, మిమ్మల్ని లేపేయమని. ఒకవేళ నరకానికి వెళ్తే లూకా సువార్త 16వ అధ్యాయం 16:25లో అక్కడికి వెళ్దాం. ఎందుకంటే ఒక దావంతుడు చచ్చిపోయి దుర్మార్గుడు, లోకం కోసమే బ్రతికినవాడు, ఈ లోకమే శాశ్వతం అనుకొని మందందరిని పీడించి వాడు మాత్రమే సుఖంగా బతికాడు. లూకా 16:27 ఇక్కడ వాడు నీళ్ళు అడిగాడు, నీళ్ళు ఏమన్నాడు అబ్రహాం, పరదేశంలో ఉన్నాడు కదా, ఈయన పరదేశంలో ఉన్నాడు, వాడు పాతాళంలో కాలుతున్నాడు నరకంలో. లాజరు చూశాడు, నీళ్ళు అడిగాడు, నీళ్ళు కొనుక్కో అన్నాడు. ఎందుకంటే బతికుండంగా వీడు కాలాడు, నువ్వు బతుకున్నప్పుడే కోల్డ్ వేవ్లో నువ్వు ఉన్నావు, అంతే కదా, అవునా కదా. మీరు ఆలోచన కండిషన్ ఎలా ఉందో చెప్పంటారా. ఇక్కడ నువ్వు ఏం చేసావు, భూమి మీద బతికినంత కాలం ధనవంతుడు అంటే ఎలా ఉన్నాడంటే మంచిగా చిల్లుడు, అంతే కదా, చాలా కూల్గా బతికావు. నువ్వు దరిద్రుడు ఎలా బతికాడు, కాలుతూ బ్రతికాడు, అంతే కదా. ప్రతి క్షణం కాలడమే, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, గజ్జి కురుపులు, ఎప్పుడు చూసినా బాధ. అంటే వాడు అగ్ని వంటి మహాశ్రమను అనుభవించి ఇక్కడికి వచ్చాడు కాబట్టి వాడు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాడు, నువ్వు కాలుతున్నావు. నువ్వు యాత్ర అంటే కాలుతున్నావు ఇక్కడ. అప్పుడు కాలిన తర్వాత వాడు బాధ అనుభవిస్తే బోధ గుర్తుకొచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా అయితే లాభం లేదు, నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, వాళ్ళు కూడా నాకంటే పెద్ద కేడీలు. ఎవరి దగ్గర తమ్ముళ్ళే, అర్థమైంది కదా. తమ్ముళ్ళు ఉన్నారని ఆడన్నాడు, ఒప్పుకున్నాడు. ఒకవేళ కొడుకులుంటే కొడుకుల గురించి ప్రార్థన, కూతుళ్ళుంటే కూతుళ్ళ గురించి ప్రార్థించాడు. ఏమని, వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి నువ్వు వాక్యం చెప్పు అన్న. సాక్ష్యం ఇచ్చాడు కానీ ఏంటి సాక్ష్యం, అది యేసుని గురించి చెప్పటమే సాక్ష్యం. కాబట్టి ఈడు యేసుని జ్ఞాపకం చేస్తున్నాడు, మీకు చెప్పమని. ఏడ్చుకుంటా కూర్చోకిగా వాక్యం విని మారిపోదు, అది ఓదార్పు, అంతే కదా. ఎంతకాలం పెడతాం వాక్యం చెప్పు, ఇది పరిస్థితి. ఇప్పుడు నెమ్మది పొందుతారో ఏడ్చుకుంటా కూర్చుంటారు, ఓదార్పు పొందుతారో బాధను అనుభవిస్తారు. ఏదో గంట సేపు ఏడ్చినట్టు నటించి తెల్లారి లేస్తే మళ్ళీ భూమి మీద పడతారు, అది మీ ఇష్టం. కానీ చనిపోయిన ఈ వ్యక్తి నరకానికి వెళ్తే ఇలా అడుగుతున్నాడు, పరదేశకి వెళ్తే ఇలా అడుగుతున్నాడు. మీరు ఏ కోవలోని ఎంచుకుంటారో, ఏ కోవలో ఉన్నారో మీకు బాగా తెలుసు, అంతే కదా. నేను చెప్పడం కంటే, ఏమంటే పాస్టర్కి చెప్పడం కంటే, ఎవడు నరకానికి వెళ్ళే ధనవంతుని ప్లేస్లో ఉన్నాడో, ఎవరు నీతివంతుని ప్లేస్లో ఉన్నాడో మీకే తెలుసు, మనకే తెలుసు, అవునా కదా. మీరు ఆలోచిస్తే ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది, కానీ పలానాడు దొంగ అని చెప్పగలమా? ఎదుటి వ్యక్తిని గురించి మనం రాయాలంటే 1-2 వచనాలతో ఆగిపోతాం. పేపర్ తీసుకొని, అంటే ఎదుటివాడు దుర్మార్గుడా మంచోడా అని చెప్పాలంటే మనకు జస్ట్ సెకండ్స్ కూడా దాటం. అదే నీ గురించి నువ్వు రాసుకుంటే పేపర్ మొత్తం నింపొచ్చు, 2-3 పేపర్లు కూడా రాయచ్చు. నువ్వు మంచోడువో కాదు, లేకపోతే నువ్వు దుర్మార్గుడవో కాదు, అది నీకే తెలుసు కనుక ఇప్పుడు ఓదార్పు పొందవలసింది నువ్వే కనుక ఈ దేవుని వాక్యాన్ని విను, యేసుప్రభు చెప్తున్న ఈ మాటలను విని ఓదార్పు నొందుమని చెప్పడం, అదే యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవడం. జ్ఞాపకార్థ కూటమి యొక్క అసలు ఉద్దేశం అది. అలా యేసుప్రభునే జ్ఞాపకం చేసుకుంటే మీకు ఆశీర్వాదకరం, మీకు నెమ్మది, మీకు సమస్తము దొరుకుతుంది అని ఈరోజు దేవుడు ప్రతి క్రైస్తవుడితో మాట్లాడుతున్నాడు. ఇకనైనా ఈ క్రైస్తవులు మేలుకొని ప్రతి క్షణము ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా తమ బ్రతుకులకు తాము అన్వయించుకొని యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం బ్రతికి ఆయన ఆజ్ఞలను శిరసావహించి అవసరమైతే యేసుక్రీస్తులాగా తన సహోదరుని నిమిత్తము లేదా తన పొరుగు వాడిని ప్రేమించటానికి అవసరమైతే బలయ్యే విధంగా బ్రతికి నీతివంతుడవై ఒకవేళ నువ్వు అబ్రహాము రొమ్మును ఆనుకొనిపోతే నీకు మేలు. ఇలా నువ్వు అబ్రహాము రొమ్మును ఆనుకోవాలి, నువ్వు నీతిమంతుడుగా మారాలి అంటే కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని? నీతిమంతుడైన యేసునేమని. నీ బ్రతుకులో కూడా నువ్వు నీతిమంతుడు కావాలన్నా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు.
అని దేవుడు రాత్రి మనకి ఈ టైంలో మనతోనూ ఈ ప్రపంచ క్రైస్తవ్యంతోనూ మాట్లాడుతున్నాడని గుర్తుంచుకొని ఎల్లవేళలా యేసు చెప్పిన మాటల ప్రకారం యేసు ప్రభువా ప్రభువా అనకుండా ఆయన చెప్పిన మాటల ప్రకారం చేసి ఆయనను ఏ క్షణంలో నచ్చినప్పుడైనా, పుట్టినప్పుడైనా, పెళ్ళప్పుడైనా, నీ బ్రతుకులో ఎప్పుడైనా ఎవరిని జ్ఞాపకం చేసి ఆదివారమైనా, సోమవారమైనా, మంగళవారమైనా ప్రతి క్షణము నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకుంటేనే నీకు మేలు, నీకు ఆశీర్వాదకరమని దేవుడు మీతో చెప్తున్నారు. విన్నవారు ధన్యులని, విని దాని ప్రకారము ప్రవర్తించిన వారు మరీ ధన్యులని గుర్తుంచుకొని బ్రతుకులను మార్చుకొని జీవించవలసిందిగా ప్రభు పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. దయగల మా దేవుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో ఉన్న ఈ లోతైన సంగతులను దేవాలయం ఈరోజు పరిశీలించాం. ఇంకా దీనికి ఎన్నో సంగతులను మనం బైబిల్లో నుంచి చెప్పగలం. కానీ ఎంత చెప్పినా మా జీవితంలో ఇది కంప్లీట్ కానిది. దాన్ని మేము ఎంతవరకైనా పొడిగించుకోగలం, చిన్న టైం, తక్కువ టైంలోనైనా దాన్ని మేము అర్థం చేసుకోగలం. కనుక కొద్దిసేపట్లో మాకు అర్థమయ్యే లెవెల్లో మేము ఆలోచించి పరిశోధించామని ఎంతమందికి మరి బోధ అర్థమైందో వారు ధన్యులని అనుకుంటున్నాం. దేవా, ముందు మేమే ఈ యొక్క మాటలను జ్ఞాపకం తీసుకుని లేదా యేసు ప్రభువుని జ్ఞాపకం తీసుకుని ఆయన చెప్పిన మాటల ప్రకారం మరి జీవించి దేవా మరి అబ్రహాములో ఉన్న కొనుక్కోబడటకే సహాయం దయచేసి లోకస్తుల్లాగా నటిస్తూ వేషధారణతో బ్రతి మా బ్రతుకును నరకప్రాయం చేసుకోకుండా ఈ రోజు మాట్లాడిన ఈ జ్ఞానానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా కోసం అనీతివంతులమైన మా కోసం మమ్మల్ని నీతివంతులుగా మార్చడానికి తన రక్తాన్ని కలవరి